హై ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు శ్రీ విశ్వేశ్వర ఛానల్. సో మేమైతే ఇవాళ మేడారంకి అయితే వెళ్తున్నాం. సో జాతర అయిపోయింది, 1 వీక్ మిడిల్లో వెళ్తున్నాం. అన్నయ్యకి ఎగ్జామ్స్ ఉండే, సో అందుకే జాతర అప్పుడు వెళ్ళలేకపోయాం. సో ఇప్పుడైతే వెళ్ళాం. సో మమ్మీ డాడీ అన్నయ్య అయితే ముంగటికి వెళ్తున్నారు. ఇక్కడైతే ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది, చాలా అప్డేట్ చేశారు. ఇదైతే మనకి ఎంట్రీ గేట్ అన్నమాట. జంపన్న వాగు కంటే ముందే టెంపుల్ వస్తుంది. సో మేమైతే జంపన్న వాగు దగ్గరకు వచ్చాం. రష్ మాత్రం చాలా ఎక్కువ ఉంది అండ్ వాటర్ కూడా కొంచెం తక్కువనే ఉన్నాయి. మా అన్నయ్య ఇక్కడ నేను చూస్తూ ఉంటే నన్ను ఇక్కడ క్లిప్ తీసాడు చూడండి. మా మమ్మీ ఇంకా మా డాడీ అయితే స్నానం చేస్తున్నారు చూడండి. వాటర్ చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. ఇట్లా వంగినా కానీ మనకి వాటర్ లెంత్ సరిపోతలేదు. పక్కకు చూడండి ట్యాప్స్ వస్తున్నాయి కదా. ఫస్ట్ అక్కడ చేద్దామని అనుకున్నాం, కానీ ఇక్కడ జంపన్న వాగులో మునిగినాకనే అక్కడ చేయాలంట. అక్కడ సో మా మమ్మీ నేనైతే ఇక్కడ కొంతసేపు వాటర్లో చాలాసేపు ఆడుకున్నాము. సో వాటర్ని చూడగానే ఎంత పెద్దవాళ్ళు మీద చిన్నపిల్లలాగా మారిపోవాల్సిందే. మా మమ్మీ చల్లగునే అని చెప్పి నేను స్నానం చేయట్లేదని నన్ను కూర్చోబెట్టింది. నేను ఇట్లా హెయిర్ బ్యాండ్ తీసుకుంటుంటే మమ్మీ ఫేస్ పైన వాటర్ పోసింది. చూడండి ఎలా పోసిందో. చాలా చల్లగా ఉన్నాయి వాటర్, అయితే ఐస్ వాటర్ లానే ఉన్నాయి చల్లగా. చూడండి ఎలా పోసిందో. సో మేమైతే దర్శనానికి వెళ్ళిపోతున్నాం. డాడీ మమ్మీ నేనైతే అన్నయ్య వీడియో తీస్తున్నాడు. సో ఇప్పుడైతే గుడి లోపలికి వెళ్ళిపోదాం. మాతో పాటు మీరు కూడా వచ్చేయండి. ఇక్కడ స్టార్టింగ్లో అయితే కమాన్స్ చాలా చిన్నగా ఉండేవి, ఇప్పుడు చాలా పెద్దగా చేశారండి. కమాన్స్ అయితే ఇక్కడ 8 కమాన్స్ ఉన్నాయండి. ఇది ఒక కమాన్ అనమాట. మేము వెళ్ళేది దర్శనానికి వెళ్ళే కమాన్ అయితే ఇదండి. సో గాయ్స్ ఆ గద్దెల కాడికైతే వచ్చేసా. మీ అందరికి చూపిస్తారు. రష్ నేను అసలు ఉండదు అనుకున్నా, మ్యాక్సిమం చాలానే ఉంది. కాకపోతే చాలా అందంగా ఉంది. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు మేడారం చాలా బాగుంది. మమ్మీ వాళ్ళు అయితే వెళ్తున్నారు. ఇదిగోండి మేడారం అయితే ప్రజెంట్ ఇలా ఉంది. ఫ్రెండ్స్ సార్లమ్మ గద్దె, ఇక్కడ సమ్మక్క గద్దె, అమ్మవాళ్ళ దగ్గరికి అయితే దర్శనానికి వెళ్తున్నాం. దర్శనం అయినాక మళ్ళీ మనం గుడి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఇలా బెల్స్ ఉంటాయి. మమ్మీ అయితే అమ్మవారి దగ్గరికి లోపల సైడ్ వెళ్ళింది బంగారం తీసుకెళ్ళడానికి. అదిగో వస్తుంది మా మమ్మీ. బంగారం అయితే సాధించింది మా మమ్మీ. ఇక్కడైతే ఎదురు కోళ్ళను కూడా ఇస్తారు. సిలకలాది గట్టు వల్ల షాపింగ్ చేస్తుంది. ఎవరికి మమ్మీ? నా ఫ్రెండ్కు. మీ ఫ్రెండ్ కా? మరి ఇంకో ఫ్రెండ్కి? మా ఐకాన్ స్టార్ సో గాయస్ మేమైతే షాపింగ్కి వచ్చామన్నమాట. దర్శనం అయిపోయింది. సో లంచ్ కూడా చేసేసాం. సో కొన్ని టాయ్స్ లాంటివి తీసుకుందాం అనేసి వచ్చాము ఇలా షాపింగ్ సెక్షన్కి. మమ్మీ అయితే తీసుకుంటుంది. ఓకే నైస్. యా మా గుడ్ చిన్న ఫ్రెండ్కు, మా లడ్డు ఫ్రెండ్కు
ఇదైతే మా ఐకాన్ స్టార్ ఇదైతే చూద్దాం. మమ్మీ అయితే ఇక్కడ సమ్మక్క సారలమ్మ ఫోటో ఫ్రేమ్ అయితే తీసుకుంటుంది. ఫోటో ఫ్రేమ్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ ఒక అమ్మ అమ్ముతుందన్నమాట అమ్మవారి ఫోటోలు. నాకైతే ఇది చాలా బాగా అనిపించింది. సో ఇదైతే తీసుకున్నాం. షాపింగ్ కంప్లీట్ చేసేసింది. సో చాలా చెప్పేసింది మా మమ్మీ అయితే. జస్ట్ జోకింగ్. బుట్టలకి టాయ్స్ ఇంకా గాజులు ఫ్రేమ్ అన్నీ తీసుకున్నాం. కొన్ని చిన్న చిన్న షాపింగ్ అనమాట. సో మా వాళ్ళ దగ్గరికి వెళ్ళాక వీడియో కంటిన్యూ చేస్తాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్. షాపింగ్ అయితే అయిపోయింది. సో మా వాళ్ళ దగ్గరికి కూడా వచ్చాము. షాపింగ్ అయిపోయింది. బ్యాక్ టు హోమ్. ఓకేనా. మా లగేజ్ చదవడం అయిపోయింది. మా వాళ్ళని చూపిస్తాను కానీ మీకు. ఇదిగో మా మమ్మీ, అదిగో మా పిచ్చోడు, ఇదిగో మా డాడీ. రష్ చాలా ఉంది. ఎగ్జిబిషన్ కూడా వేశారు ఇక్కడ. అక్కడ జంపన్న వాగు, ఇది చిలకలాది గట్టు, ఇటు సైడ్ గద్దెలు. సో ఇక్కడ ఉంటుంది గద్దెలు, అమ్మవారి గద్దెలు. ఇటు ఇంకో కొండ కూడా ఉంటుంది. రష్ కూడా చాలానే ఉంది. మీరు కూడా మేడారం వచ్చాడా రాలేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ గైస్. బస్ స్టాండ్కి వెళ్ళిపోతున్నాం. సో బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత బ్లాగ్ కంటిన్యూ చేస్తాం. స్టే ట్యూన్. బాయ్ గైస్. మీ అందరి కోసం ఇది చూపిద్దామని ఆగాను. కమాన్. ఇంకా బయట ఇలా ఉంది. సో డాడా మమ్మీ ఇక్కడ ఉన్నారు. సో ఇది ఇప్పుడైతే మేడారం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. చూడడానికి 2 కళ్ళు చాలట్లేదు. గాయ్స్ బ్యాక్ టు హోమ్ అనమాట. మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నామే. బాయ్ గాయ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వ్లాగ్తో మేము ఉందంట. బాయ్ గాయ్స్. లవ్ యూ ఆల్.